ఇవన్నీ చూస్తే నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇంతవరకు నాయకులు మాట్లాడింది ఒట్టొట్టి మాటలు. ఇప్పుడు నేను చెప్పేది ఫలితాలు వచ్చే మార్గాలు చూపిస్తున్నా, అమలు చేస్తా. రాయలసీమని రతనాల సీమగా తయారు చేస్తాం. ఒక్క పరిశ్రమలే కాదు, రోడ్లు మీరు చూశారు, మంచి రోడ్లు వస్తున్నాయి. ఇంకో పక్క సాగునీటి ప్రాజెక్టులు రావాలని కలలు కన్న వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు దాన్ని జయప్రదం చేసే శక్తి ఎన్డీఏ ప్రభుత్వాన్ని. 2 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, 12,000 కోట్లు ఖర్చు పెట్టాం. 5 ఏళ్లలో రాయలసీమ మాట మాట్లాడే వ్యక్తి ఖర్చు పెట్టింది 2,000 కోట్లు. మొన్ననే హంద్రీ నీవా పనులన్నీ 3,500 కోట్ల రూపాయలు పనులు చేసి కడాన ఎక్కడో చివర నుండే కుప్పానికి కూడా నీళ్లు తీసుకెళ్ళాం. ఈరోజు ఈ ప్రాంతాన్ని మార్చబోయేది ఈ ఇరిగేషన్ సాగునీటి ప్రాజెక్టులు. ఈ విషయంలో అందరికీ స్పష్టత ఉండాలి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది. వేళ కాలంలోనే కావాలని పని ప్రారంభించి పర్మిషన్ లేకుండా ఎన్జీటీ స్టే ఇస్తే మళ్ళా పట్టించుకోని వ్యక్తులు ఇప్పుడు నన్ను విమర్శిస్తున్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, రాయలసీమ నా సొంత గడ్డ. ఈ రాయలసీమకు అన్యాయం జరగదు, జరగనియను. కొత్తగా ఒక ప్రాజెక్టు తీసుకొస్తున్నా. నీళ్లు వచ్చాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు ప్రపంచ బ్యాంక్ సహకారం కానీ కేంద్ర సహకారం తీసుకుని 1,00,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులతో హార్టికల్చర్ హబ్ చేయబోతున్నాం. ఇప్పటికే మీరు ఒక్కసారి చూస్తే దేశంలోనే ఎక్కువ హార్టికల్చర్ ఉండే ప్రాంతం మన రాయలసీమ. రాయలసీమలో ఇప్పుడు నేను ఆలోచించాను. ఈరోజు మీరు చూస్తే లింగాలని ఒక మండలం ఉంది, అది కూడా పులివెందుల్లోనే ఉంటుంది. నేను దానికి ప్రోత్సాహం ఇచ్చాం, మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం, డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం, సద్వినియోగం చేసుకున్నారు. రాష్ట్రంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే మండలం లింగాల మండలం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నీళ్లుంటే రైతుకు సహకరిస్తే బంగారం పండించే శక్తి మన రాయలసీమ రైతాంగానికి ఉందని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే 40,000 కోట్ల రూపాయల ప్రభుత్వం పెడతాం. 25 రకాలైన హార్టికల్చర్ పంటలు వస్తాయి. దానికి చేయూతనిస్తాం. అవసరమైతే కోల్డ్ స్టోరేజ్లు పెట్టడం, ప్రపంచానికి ఎగుమతి చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకోవడం, నీటి వనరులు ఎక్కడన్నా తక్కువ ఉంటే ఇవ్వడం, రోడ్లు కూడా వేయడం, పోర్ట్లని ఎయిర్పోర్ట్లని రైల్ని అనుసంధానం చేయడం, ఇవన్నీ చేయడానికి ప్రైవేట్లో గవర్నమెంట్లో 1,00,000 కోట్లు ఖర్చు పెడతాం. ప్రైవేట్ 60,000 కోట్లు ఖర్చు పెడతారు. మనం కూడా 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని నేను మీకు తెలియజేస్తున్నా. ఈ నంద్యాల జిల్లా నేను ఒకటే మీకు అందరికీ కోరుతున్నాను, చాలా అవకాశాలు ఉన్నాయి, నీళ్లు పైనే ఉన్నాయి. ఈరోజు మళ్ళీ మీ అందరికీ విజ్ఞప్తి చేసేది దీన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు పోతాం. కానీ కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యల్ని పరిష్కారం చేసుకోవాలి. ఎక్కడో ఇరాన్, ఎక్కడో అమెరికా వాళ్ళు యుద్ధం చేస్తే మనకు గ్యాస్ వచ్చే పరిస్థితి లేదు. అక్కడి నుంచి డిస్టర్బ్ అయింది. దాన్ని కూడా కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తగా ఇచ్చేసాం. కానీ ఇంకా కూడా ఆ సమస్య పరిష్కారం ఎప్పుడవుతుందో తెలియని పరిస్థితి. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ లాజిస్టిక్స్ డిస్టర్బ్ అవుతున్నాయి. ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరిగితే
రాయలసీమలో ఉండే అరటికి ధరబడిపోయే పరిస్థితి వచ్చింది. ప్రకాశంలో బండి టొబాకోకి ధర లేని పరిస్థితి వస్తూ ఉంది. ఈ సమస్యని పరిష్కారం చేసుకోవాలి. మీలో కూడా ఒక చైతన్యం ఉండాలి. మంచిని ప్రోత్సహిస్తూ దేశానికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు సంఘటితంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఈ సందర్భంలో ఎల్నినో సమస్య కూడా వచ్చింది. వాతావరణం సమతుల్యంగా లేదు. దానివల్ల వర్షాలు పడడం లేదు. ఇప్పటికే వర్షాలు పడాలి, వర్షాలు పడని పరిస్థితికి వచ్చింది. కృష్ణా నదిలో నీళ్లు రావడం లేదు, తుంగభద్రలో నీళ్లు రావడం లేదు. మన రాష్ట్రమే కాదు, మన దేశంలో ప్రపంచంలో కూడా ఈ సమస్య వచ్చే పరిస్థితికి వచ్చింది. అన్ని రిజర్వాయర్లో నీళ్లు తగ్గాయి. పోయిన సంవత్సరం ఈ సమయంలో 57% రిజర్వాయర్లో నీళ్లుంటే ఇప్పుడు 37% పడిపోయినాయి. ఇంకో పక్క 22% వర్షపాతం తక్కువగా పడే పరిస్థితికి వచ్చింది. దీన్ని కూడా మనం అధిగమించాలి. అందుకే నేను ఒక కార్యక్రమం ఇచ్చాను. ఆ కార్యక్రమం జలధార జలహారతి. నేను మీ జిల్లా కలెక్టర్ని ఇక్కడే మంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ జిల్లాలో కొలిమిగుండ్ల మండలంలో కేవలం 8 రోజుల్లో 18 కిలోమీటర్లు ఫీడర్ ఛానల్ చేసి 10 చెక్ డ్యాములు పునరుద్ధరించి 1707 ఎకరాలు ఆయకట్టుని స్థిరీకరించారు. గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ కూడా అభినందించాలి. ఇది జలధార విజయం. ఈ విజయానికి కారకులైన ఆఫీసర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మనం గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడు వర్షాన్ని ఇస్తే ఆ నీళ్లన్నీ కిందికి పంపించి మనం కరువు బారిన పడుతున్నాం. అట్లా కాకుండా ఎక్కడ పడిన వర్షపు నీటిని అక్కడే భూగర్భ జలాలుగా మార్చుకోవాలి. అది చేయగలిగితే కరువు అనే మాట రాదు. ఇది కాకుండా నేను ఆలోచించేది నదుల అనుసంధానం చేసి ఎప్పుడైనా నీళ్లు చాలకపోతే పైనుంచి కూడా వస్తాయి. అన్ని ప్రాంతాలకు కాలువలు వస్తాయి. అదే మన నదుల అనుసంధానం కూడా జరుగుతుంది. ఇంకో పక్క మైక్రో ఇరిగేషన్ కూడా తీసుకొస్తాం. మనం అన్నీ ఇలాంటి కార్యక్రమాలు ఆలోచించి ముందుకు పోతా ఉంటే మన రాష్ట్రంలో ఒక పార్టీ ఉంది, గొడ్డలి పార్టీ. అవునా కాదా? గొడ్డలి పార్టీ అనేవాడు చేలిపైకెత్తండి, నేరాలు చేస్తారనేవాడు చేలిపైకెత్తండి. మీరు చూస్తే ఇటీవల కాలంలో ఆ మనమంతా మీ సమస్యలు ఎట్లా పరిష్కారం చేయాలని నేను ఆలోచిస్తున్నా. మీకు సంక్షేమం ఎట్లా ఇవ్వాలని ఆలోచిస్తున్నా. మిమ్మల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నాను. వాళ్ళు మాత్రం విసుగు విరామం లేకుండా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. కులం, మతం, ప్రాంతం, వర్గాలుగా సమాజాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారు. ఇక్కడ ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు రాయలసీమలో ముఠాలుండేటివి. ఈరోజు గర్వంగా చెప్తున్నా, రాయలసీమలో ముఠాలు లేకుండా చేసిన వ్యక్తిని నేనే. పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క హైదరాబాద్లో మత కలహాలు ఉండేటివి. మత కలహాలు పూర్తిగా అణచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకప్పుడు సిద్ధాంతపరంగా నక్సలైట్స్ ఉండేవాళ్ళు, దానివల్ల నష్టం అని చెప్పాను. వినలేదు. వినకపోతే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశారు. కడాన నన్నే చంపడానికి 2003లో 23 క్లేమోర్ మైన్స్ పెడితే నేను భయపడలేదు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు. ఇది చరిత్ర. ఇప్పుడు ఆ పార్టీ కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఏది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ప్రజల ఆస్తులకి ప్రాణాలకి రక్షణగా ఉండాలి.
ఆడబిడ్డలు స్వేచ్ఛగా తిరగాలి. 1924లో ఎక్కడ చూసినా గంజాయి పంట పండించారు, ఏజెన్సీ ఏరియాలో పండించారు, దేశానికి ప్రపంచానికి ఉత్పత్తి చేశారు. డ్రగ్స్ వచ్చాయి, ఎక్కడ చూసినా చెడిపోయే పరిస్థితికి వచ్చారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, గంజాయి తీసుకున్న వ్యక్తికి తల్లికి భార్యకు తేడా తెలియదు. తల్లిదండ్రులంటే వాళ్ళు లెక్క పెట్టుకోరు. అలాంటప్పుడు ఇలాంటి వ్యక్తులు వాళ్ళని ప్రోత్సహించి ఇప్పుడు కూడా రౌడీల్ని, గంజాయి బ్యాచ్ని, డ్రగ్స్ సేవించే వ్యక్తుల్ని, బ్లేడ్ బ్యాచ్ల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించే పరిస్థితి వచ్చింది. ఇక్కడుండే మీరు గుర్తుపెట్టుకోవాలి, 2 ఏళ్లలో ఎక్కడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు. అదే వీళ్ళు అధికారంలో ఉంటే శ్రీరాముడి తల తొలగించారు, అంతర్వేదిలో రథాన్ని దగ్ధం చేశారు, దుర్గమ్మ గుడిలో వెండి సింహాల్ని మాయం చేశారు. ఒక్కదానిపైన కూడా చర్య లేదు. నిన్నే ఆదోని శివాలయంలో ఒక యువకుడు ఏకంగా అక్కడ పెట్టే దీపం, ఆ దీపంలో పోయి సిగరెట్ వెలిగించుకునే ధైర్యం చేశాడు. అదే ఈ ప్రభుత్వంలో ఎవరు చేసినా వాళ్ళని వదిలిపెట్టమని మరొక్కసారి గట్టిగా హెచ్చరిస్తున్నాను. ఏకంగా తిరుమల లడ్డునే కల్తీ చేశారు, నెయ్యి కల్తీ, నెయ్యి కొనే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడైనా సరే మత విద్వేషాలు రెచ్చగొట్టడం, మనోభావాలు దెబ్బతీయడం మంచి పద్ధతి కాదు. ఇలాంటి ఘోరాలు చాలా జరిగాయి. అలాంటి ఘోరాలు జరిగితే ఈరోజు మనం అన్ని కూడా ప్రక్షాళన చేశాం. ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది పెట్టుకున్నారు. నేను చూశాను, ఎప్పుడు నాకు ఇలాంటి వాళ్ళతో ఎప్పుడు చూడలేదు. నేను ఒకటే చెప్తున్నా, ఎక్కడైనా సరే మారుమూల ప్రాంతంలోనైనా సరే రౌడీ అనేవాడు ఉంటే మా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజుగా ఉండాలి. అలాంటిది ఒక రాజకీయ పార్టీ, ఒక వ్యక్తి, రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించాడు, రాముణ్ణి సీత పైన నీచంగా మాట్లాడాడు, తీవ్రవాదాన్ని పాకిస్తాన్ సమర్థించాడు. అలాంటి వాళ్ళకు అండగా ఆర్థిక సహాయం ఈ గొడ్డలి పార్టీ చేసే పరిస్థితి వచ్చింది. ఎంత బరిదిగింపని అడుగుతున్నా, ఇది న్యాయమని అడుగుతున్నాను. మీకు ఇవన్నీ నేను చెప్పాలి, మీలో కూడా చైతన్యం రావాలి, మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, మన పక్కనే నంద్యాల పక్కన పులివెందల 2019 గుర్తుపెట్టుకోవాలి. నేనే ముఖ్యమంత్రిని. నేను ముఖ్యమంత్రిగా ఉంటే బాబాయిని గొడ్డలతో లేపేసి గుండెపోటుగా చిత్రీకరించి 2వ రోజున ఆ కత్తి నా చేతిలో పెట్టి నారాసుర రక్త చరిత్రని రాజకీయ డ్రామా ఆడి ఓట్లు సంపాదించుకున్నారు. అవునా కాదా? ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ముఖ్యమంత్రి పైన ఇలాంటి చేస్తే, అబాండాలు వేస్తే మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ విషయాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ రోజుకు ఆ రోజు డ్రామాలు ఆడుతున్నారు. మొన్న తిరుమలకు పోవాలన్నాడు, వెళ్ళమన్నాను, డిక్లరేషన్ ఇమ్మన్నా. నేనున్నాను, మసీదుకు వస్తాను, మసీదులో సాంప్రదాయాలు పాటిస్తాను. నేను చర్చికి పోతాను, చర్చిలో సాంప్రదాయాలు పాటిస్తాను, వాళ్ళ మనోభావాలను గౌరవిస్తాను. మీరు కూడా వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి పోవాలంటే మీరు డిక్లరేషన్ ఇవ్వాలి. ఇమ్మంటే నేను ఇవ్వనంటాడు. నిన్న మాట్లాడతాడు, హే రామ్ అంటాడు. అంటే ఏమనాలి? అంటే ఇలాంటి వాళ్ళని ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. ఇలాంటి చాలా జరిగాయి. ఇక్కడ మనందరం కాలజ్ఞానం రాసినటువంటి పోతులూరి వీరబ్రహ్మం తిరిగిన స్థలం ఇది. 400 సంవత్సరాల కంటే ముందు ఆయన కాలజ్ఞానం రాశాడు. అప్పుడే చెప్పాడు,
ఇలాంటి వింతలు విచిత్రాలు జరుగుతాయని వీరబ్రహ్మం గారు ఆ రోజు చెప్పారు. అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా. కాలజ్ఞానం రాసిన ప్రాంతం రవ్వల కొండ. ఆ కొండ ఈ బనగానపల్లి నియోజకవర్గంలోనే ఉంది. 1924లో ఆ కొండను కూడా దువ్వేయాలంటే అడ్డుపడి ఆ కొండని కాపాడు. అవునా కాదా అని అడుగుతున్నా.